రంజాన్ మంత్ వచ్చేసింది అంటే బిర్యానీలని పక్కన పెట్టి మరి హలీంకే ప్రిఫరెన్స్ ఇస్తారు కదా. ఫారీలో అథెంటిక్ హలీం దొరకదు అని చెప్పి నేను ఇంట్లోనే మటన్ హలీంని ప్రిపేర్ చేసుకుంటా మీకు కూడా చూపిస్తున్నాను, చూసేయండి. బౌల్లో గోధుమ రవ్వ, కందిపప్పు, శనగపప్పు, మినప్పప్పు, బాస్మతి రైస్, బాదం, కాజుని కూడా వేసి అంతా వాష్ చేసేసుకొని 2 to 3 hours దీన్ని నానబెట్టేసుకోండి. నానిపోయిన దాన్ని మొత్తం వాటర్తో సహా కుక్కర్లో వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 7 విజిల్స్ రానివ్వండి. ప్రెషర్ అంతా పోయాక మూత తీసి ఒక్కసారి కలుపుకొని కంప్లీట్గా కూల్ అవ్వనియండి. ఈలోపు మనం మటన్ని కుక్ చేసుకుందాము. వేరే కుక్కర్లోకి ఆయిల్, నెయ్యి, ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, మటన్, పచ్చిమిర్చి, కల్లుప్పు, పసుపు, కారం, గరం మసాలా, మిరియాల పొడి, పుదీనా, కొత్తిమీర, లెమన్ జ్యూస్, జీలకర్ర, వాటర్ని కూడా వేసి అంతా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 15 విజిల్స్ రానివ్వండి. ఈలోపు మనం చల్లగైన దాన్ని మిక్సీ జార్లో వేసుకొని కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసి మెత్తగా పేస్ట్ చేసేసుకోండి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత మటన్లో నుంచి కొంచెం గ్రేవీ తీసి పక్కన పెట్టుకోండి. మటన్ అంతా స్మాష్ చేసేసుకొని మిక్సీ చేసుకున్న పేస్ట్ అంతా ఇందులో వేసి మొత్తం కలుపుకోండి. ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో రోజ్ పెటల్స్, చెక్క, లవంగ, ఇలాచి, పుదీనా, కొత్తిమీర, మిరియాలు, ఫ్రైడ్ ఆనియన్స్, లెమన్ జ్యూస్, పచ్చిమిర్చి, నెయ్యిని వేసి మొత్తం కలుపుకొని అస్సలైన టాస్క్ ఇప్పుడు మొదలవుతుంది. 40 minutes వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మ్యాష్ చేసేసుకోండి. నాకు కొంచెం క్వాంటిటీకే చెయ్యి నొప్పి వచ్చేసింది. బయట ఏంటండి అంతంత క్వాంటిటీ చేస్తారు, నిజంగా వాళ్ళు చాలా గ్రేట్. ఇలా హలీం అయిపోయిన తర్వాత బౌల్లోకి సర్వ్ చేసుకొని పక్కన పెట్టుకున్న గ్రేవీని యాడ్ చేసి పైన ఫ్రైడ్ ఆనియన్స్ కూడా పెట్టి అలా నిమ్మకాయ పిండుకొని తింటుంటే ఎంత బాగుందో.